విలువనిచ్చాడు. నిన్ను ప్రేమించి తన రక్తాన్ని చిందించాడు. ఏమండి, ఈ లోకంలో చచ్చిపోయిన చేపకి విలువ ఉంది, బ్రతుకున్న చేపకి విలువ ఉందండి. కోడికి విలువ ఉంది, బ్రతుకున్న కోడికి విలువ ఉంది, చనిపోయిన కోడికి విలువ ఉంది. కానీ మనిషి చనిపోతే విలువ ఉందా? లేదండి. బయట పడేస్తారు, శవం అంటారు. కాబట్టి నా దేవుడు విలువలేని నిన్ను విలువైన దానిగా ఈ ఉదయకాలం మందు చేస్తానంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రజలారా, తృణీకరించవద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఈ ప్రాంతాన్ని ప్రేమిస్తున్నాడు, ఈ గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఎవరు నశించిపోకూడదని ఆయన ఈ రీతిగా ఆయన సత్యాన్ని ప్రకటించడానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాడు ఆయనే. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి ప్రభు యొద్దకు రా. ఈ లోకంలో నా దేవుడు ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించరండి. అంత ప్రేమ గల దేవుడు నా దేవుడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎద్దుకు వస్తే ఎంత మాత్రమును తోసివేసే దేవుడు కాదండి. మనుషులు త్రోసివేస్తారు, బిడ్డలు త్రోసివేస్తారు, నీ తోడబుట్టిన వాళ్ళు త్రోసివేస్తారు, నీ కన్న వాళ్ళు త్రోసివేస్తారు. కానీ నా దేవుడు త్రోసివేసే దేవుడు కాదండి. నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీ కోసం విలువనిచ్చిన దేవుడు, నీ కోసం రక్తము కార్చిన దేవుడు, నిన్ను పరిశుద్ధపరచడానికి వచ్చిన దేవుడు. ఈ లోకంలో కాక పరలోకంలో కూడా ఆయనతో పాటు నిత్యము ఉండేవానిగా చేసే దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వైపు మీ మనసులో త్రెప్పండి. మీరెంతో ధన్యులు.